హాయ్ అండి. పచ్చిమాగాయి చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. పచ్చిమాగాయ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. మనం పుల్లటి మామిడికాయలు తీసుకొని ఆ పైన తొక్కంతా తీసేసి మనం వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్క తీసేసి మనకు పచ్చడికి ఏ కాయలు అయితే వాడతామో ఆ కాయలని తీసుకొచ్చి తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 2 కాయలు కట్ చేశాను. 2 కాయలు కట్ చేసినప్పుడు నాకు 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి. 3 గ్లాసుల ముక్కలకి ఒక హాఫ్ గ్లాసు ఉప్పు వేసాను. హాఫ్ గ్లాస్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేశాను. తెల్లవారేసరికి మనకి అది బాగా నాని నీరంతా వచ్చేస్తుంది. ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేసి మనకు మరుసటి రోజు మార్నింగ్ కల్లా బాగా నీరు వచ్చేసి మనం పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి ఎట్లా నీరు ఊరిపోయిందో. ఇట్లా మరుసటి రోజు మార్నింగ్ దానిలో వెల్లుల్లి, 1 స్పూన్ మెంతి పిండి, 3 గ్లాసులు ముక్కలు అయ్యాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ కారము, 1 హాఫ్ గ్లాస్ ఆవపిండి వేసి 1.5 గ్లాసు ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 డేస్ తర్వాత చూసామంటే మాగాయ పచ్చడి రెడీ అవుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మాగాయ నిల్వ పచ్చడి, పచ్చి మాగాయ అన్నమాట. ఎండు మాగాయ కూడా చేస్తారు. అవి ముక్కలు ఎండబెట్టి చేస్తారు. ఇది పచ్చి మాగాయ అండి. చాలా బాగుంది.